నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ అధికారులు కువైట్లోని ప్రజలకు అయితే కొన్ని సూచనలు మరియు విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అవసరమైతే తప్పితే రాత్రి వేళల్లో ఎవరూ బయటికి రావద్దని చెప్పేసి, ముఖ్యంగా ఇరాన్ దాడులు మనం చూసుకుంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిద్రిస్తూ ఉన్న కువైటీ ప్రజలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, పైన ఉన్న అంతస్తులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంతస్తుల్లో పడుకోకుండా కింద ఉన్న అంతస్తుల్లో పనుకోవడం మంచిదని చెప్పేసి, ఎందుకంటే ఒకవేళ పొరపాటున క్షిపణులు కానీ డ్రోన్లు కానీ దాడి చేస్తే కానీ ముందుగా ఏవైనా పై అంతస్తులు ఉంటాయో వాటి మీద దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి కింద అంతస్తుల్లో పనుకోవడం మంచిదని చెప్పేసి, ముఖ్యంగా రాత్రి వేళ ఎవరూ బయటికి రావద్దు, రాత్రి వేళల్లో కిటికీలు మరియు తలుపులు మూసుకొని పడుకోవాలని చెప్పేసి కువైట్ అధికారులు కువైట్లోని ప్రజలను కోరుతూ ఉన్నారు. ఎందుకంటే కానీ ఇరాన్ దాడులు ముఖ్యంగా మనం చూసుకుంటే 60 నుంచి 70% మనం చూసుకుంటే కానీ రాత్రి వేళల్లో, ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో సైరన్ల శబ్దం ఎక్కువగా వినిపిస్తూ ఉందని చెప్పేసి చాలామంది తెలుపుతూ ఉన్నారు. అలాగే శబ్దాలు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయని చెప్పేసి, మీకు రాత్రి వేళ వినిపించే శబ్దాలు ఏవైతే ఉన్నాయో కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కువైట్ సైన్యం మనం చూసుకుంటే ఇరాను కువైట్ దేశంపైకి వదులుతూ ఉన్న డ్రోన్లు మరియు క్షిపణులను రాత్రి వేళల్లో గాల్లోనే పేల్చివేయడం వల్ల ఆ యొక్క శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ రాత్రి వేళల్లో ఎవరూ బయటికి రావద్దని చెప్పి తెలుపుతూ ఉన్నారు. ఏదైనా అత్యవసరమైతే తప్పితే బయటికి రాకపోవడం మంచిదని చెప్పేసి, మరి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైటీలు కూడా రాత్రి వేళల్లో ఏదైనా పని చెప్తే చేయాల్సి ఉంటుంది. బయట కూడా పరిస్థితులు అలాగే ఉంటాయి. కాబట్టి రాత్రి వేళల్లో బయటికి వచ్చేవారు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.